భోజనం రావాలి, నోముల రవీంద్ర రావాలి. జై తెలంగాణ. ఉండాలిగా అమలపూర్ అయిపోయింది కదా. మరి చేతులు అమ్ముతలేదు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ప్రజాతన్న గారి నాయకత్వం, ప్రజాతన్న గారి నాయకత్వం. జై జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు, జోహార్ విద్యార్థి అమర వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ. రోజు వేల్పూర్ మండల కేంద్రంలో మన టీఆర్ఎస్ పార్టీ మరియు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణే మనకు, తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ ఒక లక్ష్యంగా తెలంగాణ సమాజం కోసం బీఆర్ఎస్ పార్టీని స్థాపించినాడు. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యము తెలంగాణ ప్రజలు, వారికి మంచి కోరుకోవడమే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మళ్ళీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలందరికీ మంచి చేస్తారని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ సందర్భముగా కేసీఆర్ గారికి మరియు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ. 2001 ఏప్రిల్ 20 నాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ఆనాటి డిప్యూటీ స్పీకర్ మరియు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గౌరవనీయులు తెలంగాణ ప్రదాత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు 2001 ఏప్రిల్ 20 నాడు తన 3 పదవులకు ఏదైతే తెలుగుదేశం పార్టీకి, అలాగే ఎమ్మెల్యే పదవికి, అలాగే డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఆ రోజు నుంచి ఒక్కడే జలదృశ్యంలో స్థాపించిన పార్టీ 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు ఎంతో అభివృద్ధి చెందించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ సీఎం కావాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ ఇట్లా అభివృద్ధి అందరూ కళ్ళారు. ఇటు నీళ్లు కావచ్చు, ఇటు నిధులు కావచ్చు, ఇటు నియామకాలు కావచ్చు, అన్ని కరెంటు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందిన కేసీఆర్ గారు మళ్ళీ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలి, ఈ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పి కోరుకుంటూ వేల్పురం మండల
బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు వేల్పురం మండల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాలకు కూడా ప్రతి ఊరిలో కూడా జెండా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మా మండలంలో, వేల్పురం మండలంలో. కాబట్టి ఈ సందర్భంగా కేసీఆర్ గారు ఇంకా 10 కాలాల పాటు ఉండాలని, అలాగే ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ.